ఎన్డీసీ న్యూస్ కి जय कूटमी जय कूटमी जय कूटमी जय जनसेना जय जनसेना जय बीजेपी जय टीडीपी जय टीडीपी मोदी गारी नायकत्వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय बीजेपी जय बीजेपी जय जनसेना जय जनसेना जय टीडीपी जय टीडीपी भारत माता की जय 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 जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय पवन कल्याण नायकत्వం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై జనసేన జై హింద్ ఓకేనా ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు। ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఏదైతే దుర్మార్గ పాలన ఉందో వైసీపీ దాని చెర నుంచి వీడి సుపరిపాలన మొదలై సరిగ్గా ఏడాదైన శుభ సందర్భంగా ఈరోజు కూటమి నాయకులు అందరం కలిపి అటు బీజేపీ అయితేమి టీడీపీ అయితేమి జనసేన నాయకులందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేమందరం కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది। ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం। ఈ ఏడాది కాలంలోనే జనాలందరూ కూడా ఎంతో సుఖశాంతాలతో ఎంతో మనశ్శాంతితో ఈరోజు జీవిస్తున్నారు। ఆల్రెడీ మీరు పెన్షన్ చూడొచ్చు, గత ప్రభుత్వం కంటే 1000 రూపాయలు యాడ్ చేసి పెన్షన్ అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా రానున్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈవెన్ ఏదైతే ప్రామిస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం అది తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ నెలలో స్టార్ట్ చేస్తామని भारत माता की भारत माता की भारत माता की 2024 జూన్ 4వ తేదీ కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పు జరగాలని అందరూ అనుకున్నారో అటువంటి మార్పు జరిగింది। రాక్షస పాలన పోయి మనుషులకు మన సమాజానికి మన రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని మనం కోరుకున్నామో ఆ పరిపాలన వచ్చే విధంగా జూన్ 4వ తేదీ 2024న బీజం పడింది। అది ఎవరి వల్ల అంటే పక్కా పవన్ కళ్యాణ్ గారి వల్లే। కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ఇంకా చాలా కాలం జరుగుతుంది। అమరావతి అయితేనేమి మన రాజధాని, రాబోయే రాజధాని అమరావతి, దానికి మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రభుత్వానికి అదనపు నిధులు ఇచ్చి దాంతోపాటు పోలవరం ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులన్నీ కూడా మోడీ గారు అనౌన్స్ చేశారు। ఆ విధంగా కార్యక్రమం జరుగుతోంది। పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి మన ఏమైతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతాయి। భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిగి మన రాష్ట్ర ప్రజలకు అందరికీ